భూమేష్ వీడని చెప్తున్నారా? ఏం లేదు, ఉత్తానం కూర్చున్నా. పోతారా? ఎట్లే రాత్రి అంగవర్ అయింది బాగా. అత్తావరా ఏడికి మొన్న పోతున్నా నే రానే ఇవాళ సోమవారం ఉన్నారు. పెద్ద ప్లానింగే. సరేనా మరి సరే సరే. ఊరైడు సోమవారం ఏమో సోమవారం పొద్దుంది కావచ్చు. చూద్దాం ఎన్ని రోజులు చూడకపోతే చూద్దాం. సరే భూమేశ్వరుడు బట్టలు తింటాను. అరే సోమవారం మందాగా ఉంటుందా? సోమవారం భీమారం ఆరోగ్యకరం అయితే మా అనుకున్నాం. వాడు ఆయన ఇప్పుడు బాగా తింటుండేవరా? అదే పట్టుకోమా. సరే పట్టుద్దాం. No, 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 no. ఇవాళ నన్ను లాగవాగని చెప్తారు. ఏం చెప్తున్నారు రమేష్? మొన్ననేమో సోమవారం అంటే నిన్ననేమో వాళ్ళు అట్లా చేసి ఇవాళ పోకుంటే ఏం చెప్తారో ఇదో బాధ ఉన్నది. పోనైతే పోదాం. మరి పోదాం వస్తావా? సరే మరి ఎక్కువ బండి. అరే మంది అవుతారా? నీ దాకల కేసు గీరు వస్తారేడా? ఈ థమ్సప్ చల్లకుండా పో. నీ దాకల కేసు గీరు వస్తారేడా? ఈ థమ్సప్ చల్లకుండా పో. ఇటుకో వండుకోపో. నడవన్నా పోదాం. రాజు ఏం చెప్తున్నావు? గణేష్ కోసం బయట పోదామని. అంటే మళ్ళా తాగడానికి పోతున్నావు. వస్తావా? ఎప్పుడైనా ఇవాళ గురువారమే బాపు. ప్లానింగే ఏంటి ఎట్లా నవ్వుకుంటారు? ఒక సన్నివేశం గుర్తుకు వచ్చింది అన్న, అందుకే నవ్వుతాను. ఏం వచ్చినా తాగద్దే. ఇంకన్నా బుర్ర బయటకు వచ్చింది తాగుతుంది. దీని మీద ఒక చిన్నగా చెప్తా. ఒక ప్రయోగం చేసిరు. ఒక గాడిద ఒక అతను గాడిదని తీసుకొచ్చి 2 బకెట్లల్లా ఒకదల్లా కళ్ళు ఒకదల్లా నీళ్లు గాడిద ముందర పెట్టిరు. పెడితే ఆ గాడిద ఏం చేసింది? నీళ్ళే తాగింది, కళ్ళు తాగలే. దానికి ఎట్లా తెలుసు నీళ్ళు తాగాలని? చెప్పు, ఎట్లా తెలుసు దానికి నీళ్ళు తాగాలని? నీళ్ళు తాగింది, దాన్ని తెలివిపోతే అది ఆలోచించి నీళ్లు తాగింది, కళ్ళు పక్కన పెట్టేసింది. మనం కూడా గట్లనే తాగకుండా ఉంటే మన ఆరోగ్యానికి మనకు మంచిది. ఇప్పుడు అది గాడిద కాబట్టి నీళ్ళు తాగింది, మేము మంచం కాబట్టి మేము మంద అవుతాం. ఇప్పుడు అది గాడిద కాబట్టి నీళ్ళు తాగింది, మేము మంచం కాబట్టి మేము మంద అవుతాం అన్న. ఈ కర్రలు వింటే 95 ఫుల్ బాటిల్ అయితే చప్పుడే కదా అద్దు. ఇది అంత అద్దు టెన్షన్ చప్పుడే కదా. ఈ ఏంటి రాజన్న మొత్తం గట్టిగా కనబడతారు. ఏడా ఇక డ్యూటీ చేసుడు అవుతుంది. ఇప్పుడే సంచులలో వేసి వచ్చిన. మరి ఏం సంగతి చెప్పాలి. చాయ్ దాకా పోయి వచ్చిన. చాలు పెట్టాలనుకున్నా, ఫోన్ వచ్చింది అని రాగిన. ఎవరు చాలు పెడదు అంటూ రమ్మన్నా, రాము, వెంకన్న
కలుస్తారే ఇట్లా ఐరన్ చేస్తారే అంటే సోమవారం మంగళవారం అని అనుకుంటా అంటాడు. నాకు కూడా మొన్న కలిసి గురువారం నాడు కలిసి బయట పోదాం వస్తావా అంటే గురువారం రాను అని చెప్పి అన్న. రాను అని అంటే సరే అని వాళ్ళు ఇద్దరే వేరు చెప్పినా తాగుడు ఎందుకు అది అని చెప్పినా కానీ ఇంకా వాళ్ళు పోతా అన్నారు. ఇక ఏం చేద్దాం ఇట్లా ఎట్టివాట నిన్న ఎట్టివాట నన్ను ఎట్టివాట చెప్పాలి ఒకసారి గట్టిగా, ఒకసారి ఎట్టియకుండా ఇంకోసారి వెటకారం మాటలు రాకుండా ఇంకొకరిని ఎక్కియకుండా ఒకసారి బుద్ధి చెప్పాలి. మరి ఇలా చేద్దామా? ఇలా ఆదివారం ఇంకో గంట పని ఉంటుంది. సరే నువ్వైతే ఫోన్ అది చేయి. వాళ్ళు మా తాగేదే 90, ఆ 90కే వాళ్ళు ఆగం చేస్తుర్రు, మనల్ని ఆగం చేస్తుర్రు, వాళ్ళు ఆగం అవుతుర్రు. వాళ్ళు తాగే 90 మన ఏందో చూద్దాం, మనం చూపిస్తాం. మనకు టైం దొరకది, మధ్య మధ్యలో తాగాలని దొరకది, ఒక దొరికేది ఆదివారం నేను రూపాయలు చేసేస్తా. నువ్వు రాము ఇక్కడ ఉన్నారు ఏమో తెలియదు, చేయి ఒకసారి ఫోన్ చేయి. చెయ్యి ఇవాళ చూడాల్సిందేనా పోవాల్సిందేనా? చూడ వారం రోజులు మనల్ని ఎత్తిచ్చారు, ఇప్పుడు మనం వాళ్ళని చెప్పాలి. హలో ఇంకా ఏడున్నారే? భూమేష్ గ్రౌండ్ లో ఉన్నావు రా. గ్రౌండ్ లో ఉన్నారా? సరే వస్తాను. వాళ్ళు ఫోన్ చేసాను భూమేష్ గారు థమ్స్అప్ ఏమైందంట? థమ్స్అప్ ఏమైందట? అత్తుండరా రాని రాని థమ్స్అప్ తెప్పించుడు అయితే మనకి తెప్పిద్దాం మనోడైనా తెప్పిద్దాం. సోమవారాలు గురువారాలు రాని 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 థమ్స్అప్ తీసుకురా వాళ్ళ దగ్గర థమ్స్అప్ తీసుకొస్తానే తీసుకురా. తెప్పిస్తారే మేమే తెచ్చినాం. వాళ్ళు హాఫ్ బాటలు తెచ్చారు, వాళ్ళు ఫుల్ బాటలు తెచ్చారు. ఇది దాగి వాళ్ళు ఇంటికి పోతా ఉన్నాయి. తాగుతారా తెప్పిస్తారా? అరే